రెబల్ స్టార్ ప్రభాస్ తో మారుతి తీస్తున్న మూవీ రాజాసాబ్. ఈ సినిమా క్రిస్మస్ కి రిలీజ్ అన్నారు. కానీ రిలీజ్ డేట్ లో మార్పులు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. అయితే కల్కితో దుమ్ము దులిపి ఇంకా కల్కి వసూళ్లతో రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉన్న ప్రభాస్ ఈలోపు ఫ్యాన్స్ కి మరో సర్ప్రైజ్ తో మతిపోగొడుతున్నాడు. మొన్న తమన్ నోరు జారి రాజాసాబ్ పాటని నోటితో లీక్ చేశాడు. అంతకుముందు డైరెక్టర్ మారుతినే హీరో పాత్రని పరోక్షంగా రివీల్ చేశాడు. మరి ఇవన్నీ ఎందుకు అనుకున్నారో, లేదంటే రెబల్ స్టార్ కమాండ్ చేశాడో కానీ రాజాసాబ్ ని రంగంలోకి దింపింది ఫిల్మ్ టీం. గ్లిమ్స్ ప్రోమో అన్నారు, ఆకాశపు అంచులకు తీసుకెళ్లారు. ది రాజాసాబ్ వచ్చాడు. బైక్ మీద స్టైలిష్ లుక్తో షాక్ ఇచ్చాడు. కోటు, కూలింగ్ గ్లాసెస్తో బైక్ మీద వచ్చి ల్యాండ్ అయ్యాడు. అద్దంలో తన ముఖాన్ని తాను చూసుకోవడం కాదు, తనకి తానే పూలతో దిష్టి తీశాడు. ఈ మాత్రం గ్లిమ్స్ చాలు ప్రభాస్ ఫ్యాన్స్లో పూనకాలు రావడానికి. దెబ్బకి సోషల్ మీడియా ఊగిపోతోంది. ఇంతకీ ఈ గ్లిమ్స్తో ది రాజాసాబ్ తాలూకు మ్యాటర్ ఏమర్థమైంది? అక్కడే ఈ అప్డేట్ ఫ్యాన్స్కి కిక్ ఇచ్చేలా ఉంది. ఫస్ట్ ది రాజాసాబ్లో ప్రభాస్ లుక్ కన్ఫర్మ్ అయింది. తన హెయిర్ స్టైల్ కాస్త కల్కిలానే కనిపించిన సైడ్ పాపిడి చూస్తుంటే కల్కి షూటింగ్ టైంలోనే ఈ మూవీ కూడా షూటింగ్ జరిగిందన్నమాట. కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. అంతేనా, ముందు లుంగిలో పోస్టర్ వదిలి ఇప్పుడు బైక్ మీద ఇంత స్టైలిష్గా గ్లిమ్స్ వదలడం చూస్తుంటే ఒక మాస్ పర్సన్కి సడన్గా రీచ్ పొజిషన్ వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అనేలా క్యారెక్టర్ ప్రవర్తన కనిపిస్తోంది. అంటే అప్పటి వరకు విన్న గాసిప్స్ ప్రకారం చూస్తే థియేటర్లో పనిచేసే ఓ కుర్రాడు సడన్గా అదే థియేటర్కి ఓనర్ అయితే అన్న పాయింటే నిజమయ్యేలా ఉంది. ఈ సినిమా కథ 80sలో ఉంది కాబట్టి అప్పట్లో ఒకరి చేతిలో థియేటర్ ఉందంటే రీచ్ అన్నట్టే లెక్క. అంతేనా, డార్లింగ్ తర్వాత ఇంతకాలానికి ప్రభాస్ పూర్తి స్థాయిలో ఫుల్ కామెడీ దాడి చేయడం కన్ఫర్మ్ అయింది. కల్కిలో ఎంతగా రెబల్ స్టార్ క్యారెక్టర్ జోవియల్గా ఉన్నా అది పూర్తి స్థాయి కామెడీ మూవీ కాదు, దాని జోనర్ వేరు. కానీ రాజాసాబ్ అలా కాదు, మాస్ కమ్ క్లాస్కి రెబలిజాన్ని ఫన్నీ వేలో చూపించబోతోన్న మూవీ. మొత్తానికి గ్లింప్స్లో ప్రభాస్ లుక్, తన పాత్ర ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చి పిచ్చెక్కించాడు డైరెక్టర్ మారుతి.